శరణార్థులు ఎట్లున్నారు? నేనైతే మస్తుగున్నా. ఇయాల మీకు కొన్ని గమ్మత్తైన ముచ్చట్లు పట్టుకొచ్చిన. గవేందో సుదురు పారి. మొన్న ఖమ్మం, ఇప్పుడు మూలుగు. మన రేవంతల్ సారు మస్తు జోరు మీద ఉన్నాడులా. మళ్ళేమైందంటారా? మంత్రి సీతక్క ఇలాకల అటవీశాఖ అధికారులు రైతుల భూములను లాక్కుంటున్నారు. మూలుగు జిల్లా తాడ్వాయి మండలం కల్వపల్లిల 25 ఏండ్ల సంధి సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కుంటున్నాడు. జేసీబీలతోని కందకాలు దవ్వాలని చూసిరు గాని ఆడున్న రైతులు అందరూ అక్కడున్న అధికారులను అడ్డుకున్నారు. గిడ సాగు చేసుకుంటా బతుకుతున్నవని, వాళ్ళ జీవనాధారమైన భూములను లాక్కోవద్దని రైతులు అంటుర్రు. ఓ పర్రి గల్లు ఎట్ల తంటాలు పడుతుర్రో మీరే చూడుర్రి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ సాగిస్తున్న అక్రమ మైనింగు, రియల్ ఎస్టేట్ దందాల మీద మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సారు మస్తు గరమయ్యిండు. రాజేంద్ర నగర్, మానస హిల్స్ లా ఎసొంటి అనుమతులు లేకుండానే కొండలను పిండి ఎత్తున్న మంత్రి పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద సీఎం రేవంత్ అల్లుడికి ఎసొంటి ఓపెన్ బిల్డింగ్ లేకుండానే 17 ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెట్టుడు మీద మస్తు గరం మీదున్నాడు. పేదల ఇళ్లను కూల్చే హైడ్రాకు మంత్రులు వాళ్ళ బంధువులు ఎత్తున్న అక్రమ క్వారీలు, భూ కబ్జాలు ఎందుకు కనబడతలేవు? ఇప్పుడే అక్రమ మైనింగ్ ఆపేసి దోచుకున్న సంపదను పెనాల్టీతో సహా రికవరీ చేసుడే కాదు, అడ్డగోలు భూ కేటాయింపులను రద్దు చేయాలని హరీష్ రావు సారు డిమాండ్ చేసిండు. నిబంధనలకు తూటు ఒడుచుకుంటా, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టుకుంటా అక్రమ క్వారీలతోటి సహజ సంపదను కొల్లగొట్టే గలీజ్ దందా ఎత్తుంటే రెవెన్యూ, మైనింగు, పీసీబీ, హెచ్ఎండిఏ అధికారులు ఎందుకు అటుదిక్కు కన్నెత్తి చూస్తలేరు? రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతోటి బండరాలను తొలగించుకుంటా అక్రమ తరలింపుతోటి ఇష్టం ఉన్నట్టు వ్యాపారం చేస్తంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటలేదు? జనాలకు ఒక న్యాయం, మంత్రికి ఇంకో న్యాయమా? ఇతరులు చేస్తే అక్రమ వ్యాపారం, కుటుంబం చేస్తే ఆ అక్రమం సక్రమం అవుతుందా? ముఖ్యమంత్రి అల్లుడు మంత్రి పొంగులేటి సారు సంస్థ నడుపుతున్న అక్రమ క్వారీకి సంబంధించిన ఫోటోలన్నీ బయట పెడుతున్నా. అయినా సుతా మీకు గలీజ్ మైనింగ్ దందా కనిపించకపోతే ఎప్పుర్రి, నేనే వచ్చి చూపిస్తా, అక్కడనే నిజాలు నిగ్గదెల్చుకుందాం అనుకుంటా హరీష్ రావు సారు గట్టిగానే అరుచుకున్నాడు. బువ్వ లేదు, నీళ్లు లేవు, నిద్ర లేదు, ఇల్లు లేదు. ఈ భూములను నమ్ముకున్నందుకు మాకు మస్తు శిక్ష పడ్డది. మా సామాన్లతోటి పాటు మా బతుకులు కూడా రోడ్డు మీద పడ్డాయి. ఖమ్మం కలెక్టరేట్ పరిధిలున్న వెలుగుమట్లల ఇండ్లు కూల్చివేతలా ఓ బాధితురాలు మస్తు బాధపడుకుంటా చెప్తాంది. ఇవన్నీ మాకు న్యాయం చేద్దామని ఒక్కరు కూడా రాలేదు. ఊరంతా వల్లకాడి చేసిరు అనుకుంటా కంట తడి పెట్టుకుంది గీ అమ్మ. ఓ పారి ఆమె ఆవేదనను మీరే చూడుర్రి.
పదవిలో కత్తే అది ఎత్తా ఇది ఎత్తా అని ఇప్పుడు జనాలను రోడ్డు మీదకి ఎవడు తెరిమిరు. రేకులు వేసుకొని నిన్న మొన్నటి సాంచి ఇల్లు ఇప్పుకొని ఉన్నాం. పువ్వ లేదు, బుగ్గి లేదు, నీళ్ళు లేవు, నిద్ర లేదు. ఇగో ఈ నమ్ముకొని ఇగో ఈ భూదారం గురించి నమ్ముకొని వస్తే మాకు ఈ శిక్ష పడ్డది. కళామందిరంలో ఏమని అంటారని ఇంకా కళామందిరంలో పోతానికి నా కొడుకేమో ఊరికి పోయిండు లేడు అనుకోకుండా కూడా వీకిండ్రు అని నిప్పుకొని ఇట్లా వేసుకొని ఉన్నాయ్యా. ఎటు కళామందిరానికే తీసుకొని పోదాం అనుకుంటా. ఆకలి అయితే కాదా నాయన చెప్పు, ఆకలి కాదా తుప్పు కదయ్యా. లేనోళ్ళం అయ్యి ఇక ఈ భూదారం భూమిని నమ్ముకొని మేము వచ్చేగో మాకు ఈ దుఃఖం ఎవడు కట్టిండ్రయ్యా. ఈ పరిస్థితి మీద రాత్రి తెల్లవార్లు దోమలు ఒక్కదాన్ని అందరు ఎటోళ్ళు పోతే ఇన్నే మంచం వేసుకొని ఇట్టినే కూర్చున్నా.